అంటే రాజకీయ పార్టీలు అనే దానికన్నా అందరూ రాజకీయ పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విభేదాలు ఎవరు కూడా క్రియేట్ చేయట్లేదు. మీరు రీసెంట్ గా చూసారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా దేశ ద్రోహులు, నిజంగా దేశ ద్రోహానికి కన్నా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు కుల వివక్ష అనేటువంటిది ఖచ్చితంగా కులాలు అనేటువంటిది ఒకప్పుడు అవసరం ఉండింది. ఎందుకంటే రాజ్యాంగం విడిపోయేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, రాజ్యాంగ పరిస్థితుల వల్ల డాక్టర్ అంబేద్కర్ గారు ఈ విధమైనటువంటి కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం అని చెప్పి కుల ప్రాతిపదికలు తేవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కుల వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వచ్చాయి. అసమానతలు మీరు అనుకునేంత వరకు అప్పుడు అంబేద్కర్ గారి హయాంలో ఉన్నటువంటి ఈ అసమానతలు ఇప్పుడు లేవు. అయినా కానీ ఈ యొక్క పాలకులు ఖచ్చితంగా వాటిని కంటిన్యూ చేస్తారు, చేయలేరు, దాన్ని పోగొట్టలేరు, అది కంటిన్యూగా జరుగుతుంది. ఎందుకండి భారతదేశంలోని ఈ కులాలు, మతాలు, ఈ వర్గాలు, విభేదాలన్నీ భారతదేశంలోని ఎందుకు? అసలు మనము చదువుకునే ఏజ్ నుంచి కూడా ఆ అప్లికేషన్ లో క్యాస్ట్ అనేది తీసేస్తే బాగుంటది అని నేటి యువత కోరుకుంటుంది. ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు రాజకీయ పార్టీలు? ప్రతి పార్టీలో వారి కులాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలను పెట్టేసి ఎందుకని కులాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు? మాకు అసలు కులం అన్నదే వద్దు అని అందరూ ముక్తఖండంతో ఇండియాలో ఒక ప్రభంజనం సృష్టిస్తే రాజ్యాంగంలో కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది కదా. ఆ దిశగా ఎందుకు రాజకీయ పార్టీలు పావులు కదపడం లేదు? వివక్షకి గురి చేసి, మానసిక క్షోభకు గురి చేసి, ఈ రిజర్వేషన్లు అవన్నీ తీసేసి వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకే పట్టం కట్టి, వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చి, వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి, వాళ్ళనే అభివృద్ధి చేస్తే మన దేశం ఎక్కడికో వెళ్తుంది కదా. ఎందుకు వచ్చిన ఈ కులాలు, ఈ చిచ్చులు ఇవన్నీ ఎందుకు మనకి? ఇప్పుడు కుల వ్యవస్థకి రిజర్వేషన్ అనేటువంటిది కావాలి మేడం. ఎందుకండి కావాలి? ఒకప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడో గతంలో వాళ్ళంటే వెనకబడి ఉండేవారు, వాళ్ళకి చదువు ఉండేది కాదు, వాళ్ళకి భూములు ఉండేవి కాదు, తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు. కాబట్టి అంబేద్కర్ గారు ఆ రోజుల్లో వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ఫైనాన్షియల్ గా వాళ్ళని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో, చదువు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది అగ్ర కులస్తులు ఆ పేదరికంతో అల్లాడిపోవట్లేదు. అలాంటి వాళ్ళకి కదా ఇవ్వాలి రిజర్వేషన్లు. ఏ ప్రాతిపదికన అంటే కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకుండా నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చేలాంటి చట్టాలు వస్తే బాగుంటాయి కదా. బాగుంటుంది మేడం, మీరు కరెక్ట్ గా చెప్పారు. కానీ ఏదైనా ఒక వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చేటప్పుడు దానివల్ల నష్టపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు సపోజ్ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఉంది, పెన్సిలిన్ ఇంజెక్షన్ సర్వరోగ నివారణ, కానీ అది వేస్తే కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్లేటప్పుడు దానివల్ల నష్టపోయే వాళ్ళు అగ్రకులంలో ఉండేటువంటి పేదలు నష్టపోతారు. అది జరుగుతుంది, ఏ వ్యవస్థలో అయినా సరే జరుగుతుంది. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు రిజర్వేషన్ వ్యవస్థను పెట్టాడు. కానీ ఈ రోజు ఆ రిజర్వేషన్ వ్యవస్థల్లో మార్పులు తీసుకుని రావాలి ఖచ్చితంగా.